అర్ధరాత్రి దాటిన సమయంలో ఆ భవనంలో మేలుకొనున్నది భగవాన్ దాదా ఒక్కడే. ఆ ఇంటి రక్షణ, చిరంజీవిని కంటికి రెప్పలా కాపాడే భారం అతనికి అప్పగించాడు హర్షవర్ధన్. తన అజ్ఞాత శత్రువుని గురించి ఎవరికీ చెప్పని వివరాలు అతనికి చెప్పాడు. తను ఎంత అప్రమత్తంగా ఉన్నా ఇంట్లో వాళ్ల కదలికలను 1000 కళ్ళతో కనిపెడుతున్న హర్షవర్ధన్ గారు దెబ్బతినడం విపరీతంగా కలవరపరిచింది భగవాన్ దాదాను. కోట్లు కూడబెట్టిన వాళ్లకు సుఖం కంటే కష్టాలే ఎక్కువగా వెన్నంటి ఉంటాయన్న సత్యం మొట్టమొదటిసారిగా అర్థమైంది అతనికి. హర్షవర్ధన్ బెడ్రూంలోకి అతి సమీపంలో ఉన్న గదే అతనికి అలాట్ చేయబడింది. ఆ విషయంలో ఇంట్లో వారందరూ మొదట ఆశ్చర్యపడినా హర్షవర్ధన్ దెబ్బతిన్న తర్వాత ఆయన దాదాను నియమించడంలో ఏదో అంతరార్థం ఉందని గ్రహించారు. ఉన్నట్టుండి అతి సన్నటి శబ్దం సూటిగా వచ్చి చెవుల్లో దూరేసరికి చెల్లాచెదురయ్యాయి భగవాన్ ఆలోచనలు. వెంటనే లేచి నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ గది కిటికీని సమీపించి భవంతి ఆవరణలోకి తొంగి చూశాడు. ఎవరూ కనిపించలేదు. మరి ఆ శబ్దం ఏమిటి? దేనికి సంబంధించింది? ఆవరణలో నుండి దృష్టి మరల్చకుండా తనలో తానే అనుకున్నాడు. ఇంకా పూర్తి కాలేదు అతను అనుకోవడం. మిస్టర్ భగవాన్ దాదా. ఉన్నట్టుండి ఎవరో మెల్లగా పిలిచిన పిలుపు వినిపించేసరికి ఉలిక్కిపడి వెనుతిరిగాడు. తను తప్ప ఎవరూ లేరు ఆ గదిలో. ఎవరు పిలిచారు తనను? గదంతటినీ కలియజూస్తూ విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడతను. వృధా ప్రయత్నాలు చెయ్యకు దాదా, నేను నీకు కనిపించను. మళ్లీ వినిపించడం ప్రారంభించాయి ఆ మాటలు. ఎక్కడో నూతుల్లో నుండి వినొస్తున్నట్టుగా సన్నగా ప్రతిధ్వనిస్తున్నాయి ఆ మాటలు. ఎవరు నువ్వు? అదురుతున్న గుండెలను అదింపెట్టుకుంటూ అడిగాడు దాదా. నేనెవరో తెలుసుకోవాలనుందా? అడిగింది ఆ కంఠం. అంతేకాదు, ఎదురుపడితే ఒక పిడుగుద్దుతో యమలోకానికి పంపాలని కూడా ఉంది. పిడికిళ్లు బిగిస్తూ ఛాలెంజ్ చేశాడు భగవాన్. గరగరలాడుతూ చిన్నగా వినిపించింది నవ్వు. పిచ్చిపట్టినట్టు చుట్టూ చూశాడు భగవాన్ దాదా. నీ ధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను దాదా. నీ ఎదుటికి రావాలని నిశ్చయించుకున్నాను. మేడ దిగి వెంటనే గార్డెన్లోకి రా అంది ఆ కంఠం. క్షణం ఆలోచించి వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు దాదా. గబగబా మెట్లు దిగి ముఖద్వారం తలుపులు తెరుచుకుని భవంతి ఆవరణలో పెంచబడుతోన్న గార్డెన్లోకొచ్చి చుట్టూ చూశాడు. ఇటురా మిస్టర్ భగవాన్. కుడివైపు కార్నర్ కేసి తిరిగి ముందుకురా. మేడ మీదున్నప్పుడు ఏ స్థాయిలో వినిపించిందో అదే స్థాయిలో వినిపించింది ఆ కంఠం. ఆలస్యం చేయకుండా కుడివైపు తిరిగి గబగబా అడుగులు ముందుకు వేయడం ప్రారంభించాడు కూడా. ఫ్లవర్ గార్డెన్ కార్నర్లో ఎత్తుగా ఎదుగున్న ఒక పూ పొద పక్కన చీకట్లో నిలబడున్న నల్లటి ఆకారం ఒకటి అతనికి కంటపడింది. ఆగు మిస్టర్ భగవాన్, అక్కడే ఆగు. మరింత ముందుకు రాబోతున్న దాదాను ఆదేశించింది ఆ ఆకారం. ఆ ఆకారానికి 10 అడుగుల దూరంలో ఆగిపోయాడు భగవాన్ దాదా. ఎవరు నువ్వు అని అడిగాడు కంగుమంటున్న కంఠంతో. నేను ఎవరినో తెలుసుకోవడం నీకంత ముఖ్యమూ కాదు, సాధ్యమూ కాదు మిస్టర్ భగవాన్. నువ్వు బుద్ధిగా వింటానంటే నీ మేలు కోరి నీకొక సలహా ఇస్తాను అంది ఆ ఆకారం. ఏంటది? ఒకరి కర్మకు వేరొకరు కర్తలు కాలేరు అన్నది నీకు తెలియంది కాదు మిస్టర్ భగవాన్. హర్షవర్ధన్ వంశాన్ని రక్షించడం ఎవరికీ సాధ్యం కాదు. డబ్బుకు ఆశపడి అసాధ్యమైన బాధ్యతను నీ భుజాల మీద వేసుకున్న నీ అమాయకత్వానికి నాకు జాలేస్తోంది. అందుకే నీకు సలహా ఇస్తున్నాను. ఎప్పటికైనా మించిపోయింది లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. హర్షవర్ధన్ క్షేమం కోసం నీ ప్రాణాలు అర్పించాలన్న నీ నిర్ణయాన్ని మార్చుకో. నేను చెప్పినట్టు వింటే హర్షవర్ధన్ నీకు ఆఫర్ చేసిన దానికంటే రెట్టింపు అమౌంట్ ఎక్కడున్నా నీకు అందజేయబడుతుంది. ఏమంటావ్? అంది ఆ ఆకారం. వింటూనే క్రూరంగా నవ్వాడు దాదా. డబ్బుకు అమ్ముడుపోయేవాడు కాదు ఈ దాదా. ముసుగు వేసుకుని చీకట్లో నిలబడినప్పుడే నువ్వు పిరికి పందవు అన్న సంగతి నాకు అర్థమైంది. నీతి నిజాయితీలే ప్రాణంగా జీవిస్తున్న నేను ఒక్కనాటికి నీ మాట విన్ను. నీ అంతు చూడందే వదలను అన్నాడు. మూర్ఖుడా, నా అంతు చూడడం హర్షవర్ధన్కే చేత కాలేదు. కిరాయి గుండావి, నీ వల్ల ఏమవుతుంది? చావడానికి సిద్ధపడుతున్న నీలాంటి వాణ్ణి రక్షించడం ఎవరికీ సాధ్యం కాదు అంది ఆ ఆకారం. ఏం కూసావరా బద్మాష్! చావుకు సిద్ధపడొచ్చింది ఎవరు ఇప్పుడో తెలుస్తాను అంటూ పిడికిళ్లు బిగించి అతి వేగంగా ఆ ఆకారం మీదకి దూకాడు భగవాన్ దాదా. అతనికంటే వేగంగా కదిలిన ఆ ఆకారం పిడికిలి రాక్షస బలంతో గట్టిగా తాకింది దాదా ముఖాన్ని. ఎత్తి విసిరేసిన గడ్డి బొమ్మలా ఎగిరి అవతల పడ్డాడు భగవాన్ దాదా. ముళ్లకంపతో బాదినట్టు భగ్గుమంటున్న ముఖాన్ని 2 చేతులతో అదుముకుంటూ పైకి లేవడంలో కొద్ది క్షణాలు ఆలస్యం చేశాడు. ఆ గ్యాప్లోనే అదృశ్యమైంది అంతవరకు అతని ఎదుట నిలబడిన ఆకారం. విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడు దాదా.
చెంచెంలాడుతూ ముఖం మంటను వెలువరిస్తోన్న లక్ష్య పెట్టకుండా అటు ఇటు పరుగులు తీస్తూ ఫ్లవర్ గార్డెన్ అంతా కలి తిరిగాడు. ఎక్కడా కనిపించలేదు ఆ ఆకారం. ఎటు వెళ్ళిందో, ఎలా అదృశ్యమైందో అర్థం కాలేదు. పళ్ళు పటపటా కొరుకుతూ కసిగా నేలను తన్ని భవంతిలోకి నడిచాడతను. పట్టరాని ఆశ్చర్యంతో పరుగులు తీస్తున్నాయి అతని ఆలోచనలు. తనకు కనిపించిన ఆ నల్లటి ఆకారం మనిషో దెయ్యమో అర్థం కావడం లేదతనికి. మనిషి అయితే అంత వేగంగా ఎలా అదృశ్యమవుతాడు? దెయ్యమైతే తనను పట్టి పీడించాలి గాని పారిపోమ్మని సలహా ఎందుకిస్తుంది? ఎటూ తేల్చుకోలేకపోయాడు భగవాన్ దాదా. అంతా అయోమయంగా ఉందతనికి. తనతో చేతులు కలిపితే ఎంతటి వాణ్ణైనా సునాయాసంగా విరగదీయగల అతనికి ఎన్నడూ ఎదురు కాలేదు అటువంటి అనుభవం. ముసుగులో గుద్దులాటకు అర్థం తెలియని దాదాకు కంటికి కనిపించని శత్రువును ఎలా దెబ్బతీయాలో అర్థం కావడం లేదు. తెల్లవారగానే హర్షవర్ధన్ గారితో చెప్పి తన దారిన తాను వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఒక్క క్షణం అతని మస్తిష్కంలో చోటు చేసుకుంది. ఆ వెంటనే రోషం ముంచుకొచ్చింది అతనికి. అలా చేస్తే తనను చేతకాని వాజమ్మ కింద జమ కడతారు హర్షవర్ధన్ శత్రువులు. ఆ విషయం బయటికి తెలిస్తే తన పరువు పలచబడుతుంది. తన దాదాగిరి దెబ్బతింటుంది. తన పేరు వింటే తోకముడిచే ప్రతి అడ్డమైనవాడు తనకు ఎదురు తిరగడం మొదలు పెడతాడు. అటువంటి పరిస్థితి తనకు రాకూడదు. తను పిరికివాడు కాదు. ఇటువంటి సంఘటనలు 100 జరిగినా తను లెక్క చేయడు. హర్షవర్ధన్ గారికి ఇచ్చిన మాటను ప్రాణాలు ధారపోసైనా నిలబెట్టుకుంటాడు తను. అంతవరకు ఈ భవంతిలో నుండి బయటికి వెళ్ళడు. కోర్టుకో మెట్లెక్కి భవంతి ముందర హాలులో అడుగు పెడుతూ తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు భగవాన్ దాదా. హాల్లోకి అడుగుపెట్టిన మరుక్షణంలో అతన్ని మరింత ఆశ్చర్యానికి గురిచేసింది మరో విషయం. రాజేష్, మణిధర్లు ఉంటున్న గదుల్లో ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. రాత్రి 1 గంట దాటుతున్నా ఆ ఇద్దరూ ఎందుకు మెలకువగా ఉన్నట్టు? తనను బెదిరించిన ఆకారం ఆ ఇద్దరిలో ఒకరు కాదు కదా? ధ్వజస్తంభంలా తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాన్ని గురించి ఆలోచిస్తూ గది చేరుకుని మంచం మీద వాలాడు భగవాన్ దాదా. తెల్లవారుజాము 5 గంటలవుతుండగా అతన్ని కనికరించింది నిద్రాదేవత. తెల్లవారింది. ఉదయం 6 గంటలకే మేల్కొన్నాడు హర్షవర్ధన్. కాస్త స్వస్థత చేకూరి ఓపిక చిక్కడంతో మంచం మీద నుంచి లేచి గబగబా కాలకృత్యాలు తీర్చుకుని నీటుగా డ్రెస్ చేసుకున్నాడు. తల మీద తగిలిన గాయం చాలా వరకు తగ్గిపోయింది. భార్య వద్దంటున్నా వినకుండా తనంతట తానే డైనింగ్ హాల్లోకొచ్చి బ్రేక్ఫాస్ట్కి అటెండ్ అయ్యాడు. ఆయన పక్కనే హాజరయ్యాడు భగవాన్ దాదా. నువ్వున్నావన్న ధైర్యంతో రాత్రి ఆదమరిచి నిద్రపోయాను భగవాన్. అందుకే ఒంట్లో చాలా తేలిగ్గా ఉన్నట్టుంది. రాత్రి ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగలేదు కదా? బ్రెడ్ స్లైస్కి వెన్న రాసుకుంటూ అడిగాడు హర్షవర్ధన్. రాత్రి జరిగిన సంఘటన గురించి చెప్పాలని ఒక్క క్షణం అనుకున్నాడు. చెప్పినందువల్ల అతన్ని కలవరపాటుకి గురి చేయడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని గ్రహించి మరుక్షణంలోనే ఆ ఆలోచనని విరమించుకుని తల ఊపాడు. అప్పుడే అక్కడికి వచ్చాడు రాజేష్. గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉంది మీ ఒంట్లో అంటూ పలకరించాడు. ఫైన్, రాత్రి బాగా నిద్ర పట్టింది నవ్వుతూ అన్నాడు హర్షవర్ధన్. రాజేష్ కూడా అక్కడున్న ఒక కుర్చీని ఆక్రమించుకుని కూర్చున్నాడు. అతని ముందున్న ప్లేట్లో వేడివేడిగా ఉన్న ఇడ్లీలు వడ్డించసాగాడు నౌకరు. హర్షవర్ధన్ బ్రేక్ఫాస్ట్ చేయడం ప్రారంభిస్తుండగా, గుడ్ మార్నింగ్ మిస్టర్ హర్షవర్ధన్, నిన్నటికంటే ఈరోజు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు మీరు అంటూ అక్కడికి వచ్చాడు డాక్టర్ కాపాడియా. వెరీ గుడ్ మార్నింగ్ డాక్టర్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. నా హుషారుకి కారణం మీరిచ్చిన మందులే అంటూ చిరునవ్వుతో అతన్ని ఆహ్వానించాడు హర్షవర్ధన్. పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు డాక్టర్ కాపాడియా. వెయిట్ ఏ మినిట్ అంటూ హర్షవర్ధన్ కళ్ళను నాలుకను పరీక్షించాడు. టిఫిన్ తింటూ కను చివరల నుండి కాపాడియాను గమనిస్తూనే ఉన్నాడు రాజేష్. గుడ్, చాలా వరకు రికవర్ అయింది మీ హెల్త్. ఎంతవరకు వాడుతున్న మందులకి ఆపేయండి, కొత్త మందులు రాసిస్తాను, శ్రద్ధగా వాడండి అంటూ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి మందులు వాడవలసిన విధానాన్ని సుజలాదేవికి చెప్పి బయలుదేరేందుకు సిద్ధపడ్డాడు కాపాడియా. ప్లీజ్ డాక్టర్, హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అన్నాడు హర్షవర్ధన్. నో థ్యాంక్స్, నా బ్రేక్ఫాస్ట్ పూర్తయింది, తర్వాత వచ్చి కలుస్తాను అంటూ వెనుతిరిగి 4 అడుగులు ముందుకు వేశాడు కాపాడియా. 5వ అడుగు వేయబోతుండగా ఫైళ్లు పుచ్చుకుని వస్తూ అతనికి ఎదురు పడింది సెక్రటరీ భ్రమర. ఆమెను చూడగానే పాదాలు నేలకంటుకుపోయినట్టు టక్కున ఆగిపోయాడు డాక్టర్ కాపాడియా. చూడకూడదనుకున్నా ఆమె కళ్ళల్లోకి చూడకుండా ఉండలేకపోయాడు.
రెప్పపాటు కాలంలో ఆ ఇద్దరి కళ్ళల్లో అతి వేగంగా కదిలిన భావాలను అతి నేర్పుగా పసిగట్టి అమితమైన ఆశ్చర్యానికి గురయ్యాడు రాజేష్. గుడ్ మార్నింగ్ డాక్టర్. ముందుగా తేరుకున్న భ్రమర విష్ చేసింది. గుడ్ మార్నింగ్, వస్తాను అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు డాక్టర్ కాపాడియా. హర్షవర్ధన్కి గుడ్ మార్నింగ్ చెబుతూ డైనింగ్ టేబుల్ను సమీపించి ఫైళ్లను అతని ముందుంచి అర్జెంటుగా ఈ పేపర్స్ మీద సంతకాలు కావాలి సార్ అంది. ఫైళ్లలో ఉన్న కాగితాలను చకచకా పరిశీలించి సంతకాలు చేసి ఆమెకు అందించాడు హర్షవర్ధన్. భ్రమరా, ఈరోజు నేను ఫ్యాక్టరీకి వస్తున్నాను. ఈరోజు అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళకి వెంటనే కాల్ చేయి. డైనింగ్ టేబుల్ ముందు నుండి లేచి నిలబడుతూ ఉన్నట్టుండి అనౌన్స్ చేశాడు. ఆశ్చర్యంగా చూసింది భ్రమర. డాక్టర్ మరికొన్ని రోజులు మిమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నారు అంటూ గుర్తు చేసింది. డాక్టర్లు అలాగే చెబుతారు అన్నాడు హర్షవర్ధన్. ఆ మాటలు వింటూనే భ్రమర ముఖంలో ప్రత్యక్షమైన అసహనాన్ని, ఆమె కళ్ళల్లో కనిపించిన కంగారును ఇట్టే పసిగట్టేశాడు రాజేష్. అతని అంతరంగాన్ని ఆక్రమించుకున్న ఆశ్చర్యం మరో మెట్టు పైకెక్కింది. భ్రమర ఎందుకలా కంగారు పడుతోంది? హర్షవర్ధన్ గారు ఫ్యాక్టరీకి రావడం వల్ల ఆమెకేంటి నష్టం అర్థం కాలేదు రాజేష్కి. ఓరకంట అతని భావాలను గమనిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది భ్రమర. మరో 10 నిమిషాల తర్వాత బాబుని గురించి భగవాన్ దాదాకి చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి ఫ్యాక్టరీకి బయలుదేరబోతూ రాజేష్ను పిలిచాడు హర్షవర్ధన్. నేను ఫ్యాక్టరీకి వెళుతున్నాను రాజు. మరో అరగంట తర్వాత అక్కడికొచ్చి నన్ను కలుసుకో. ఇవ్వో నీకోసం అరేంజ్ చేసిన మోటార్ సైకిల్ తాళాలు అంటూ కోటు జేబులో నుండి కీచైన్తో పాటు ఉన్న తాళాలను అతనికి అందించాడు. మోటార్ సైకిల్ నాకెందుకు సార్, నేను బస్సులో వస్తాను మొహమాట పడుతూ అన్నాడు రాజేష్. చిన్నగా నవ్వుతూ అతని భుజం తట్టాడు హర్షవర్ధన్. నా ఫ్యాక్టరీలో ఒక బాధ్యత గల ఉద్యోగం నీకు ఇవ్వబోతున్నాను రాజు. అప్పుడు ఎలాగూ వెహికల్ ఫెసిలిటీ అరేంజ్ చేయాల్సి ఉంటుంది కంపెనీ తరపున. అందుకు ముందుగానే ఈ మోటార్ సైకిల్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్ అన్నాడు రాజేష్. ఇట్స్ ఆల్ రైట్ అంటూ భవంతిలో నుంచి బయటికి నడిచాడు హర్షవర్ధన్. అప్పటికే బెంజ్ కారును పోర్టుకోలో రెడీగా ఉంచాడు జగన్. మణిధర్ కూడా సరిగ్గా అప్పుడే తన రూంలో నుండి బయటికి బయలుదేరాడు. మామయ్య, వెయిట్ ఏ మినిట్ అంటూ పిలిచాడు కారు ఎక్కబోతున్న హర్షవర్ధన్. వెనుతిరిగి ప్రశ్నార్థకంగా అతని ముఖంలోకి చూశాడు హర్షవర్ధన్. మామయ్య, అలైక్య ప్రవర్తన నాకేమాత్రం నచ్చడం లేదు. అడ్డమైన వాళ్లతో తిరగద్దంటే నా మాట వినడం లేదు. మీరు కాస్త మందలిస్తే బాగుంటుంది అంటూ ఫిర్యాదు చేశాడు మణిధర్. అడ్డమైన వాళ్ళు అన్నప్పుడు అతను రాజేష్ కేసి అసూయగా చూడడం అస్పష్టంగా గమనించాడు హర్షవర్ధన్. అయిందా, చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా అని అడిగాడు విసుగ్గా. నిన్న కూడా ఎవరితో చెప్పకుండా టూర్ వెళ్ళిందట. ఆడపిల్ల ఇలా బరితెగించి తిరగడం మంచిది కాదు. ఇక ఓపిక పట్టలేకపోయాడు హర్షవర్ధన్. చూడు మణిధర్, అలేఖ్య నా చెల్లెలు. మంచేంటో చెడేంటో తెలుసుకుని ప్రవర్తించడం ఈ ఇంటి ఆడపడుచులకి ఒకరు చెప్పవలసిన అవసరం లేదు. ఆమెకు చెప్పే స్థాయికి ఇంకా నీ సంస్కారం ఎదగలేదు. అండర్స్టాండ్? సీరియస్గా అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా కారెక్కాడు. కొరడాతో చెళ్ళుమని ముఖం మీద కొట్టినట్టు అనిపించింది మణిధర్కి. ఆ షాకు నుండి అతను తేరుకోకముందే కారు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పట్టరాని ఉక్రోషంతో ఎర్రగా కందిపోయింది మణిధర్ వదనం. రాజేష్ వచ్చినప్పటి నుండి ఆ ఇంట్లో తన విలువ తగ్గుముఖం పడుతోందని ఊహించుకునేసరికి అరికాలిమంట నెతికెక్కడం ప్రారంభించింది అతనికి. ఏంటి రాజేష్ గొప్పతనం? ఏముంది అతనిలో ప్రత్యేకత? అసలు అతను ఎవరు? అతను ఎవరైనా కానీ వీలైనంత త్వరలో అతన్ని ఆ ఇంట్లో నుండి అవతలకి తరిమి వేయాలని నిర్ణయించుకుని పెద్ద పెద్ద అంగలు వేస్తూ అక్కడి నుంచి అవతలకి వెళ్ళిపోయాడు మణిధర్. ఒక పక్కగా నిలబడి మణిధర్ హర్షవర్ధన్ల మధ్య జరిగిన సంభాషణ విన్నాడు రాజేష్. అలైక్యకి ఇష్టం లేనట్టే మణిధర్ అంటే హర్షవర్ధన్ గారికి కూడా అంత మంచి అభిప్రాయం లేదని గ్రహించాడు. అలైక్య గుర్తుకు రాగానే బాధతో బరువెక్కింది అతని అంతరంగం. కిడ్నాప్ చేసిన దుర్మార్గులు ఆమెను అడ్డం పెట్టుకుని తన ద్వారా ఎలాంటి ప్రయోజనాన్ని ఆశిస్తున్నారో ఎంత ఆలోచించినా అంతుబట్టడం లేదు అతనికి. ఏది ఎలా ఉన్నా అలైక్యను కంట చూడాలంటే సాయంత్రం 5 గంటల దాకా తను ఓపిక పట్టక తప్పదు. ఉన్నట్టుండి హర్షవర్ధన్ గారి డ్రైవర్ జగన్ మీదకి మళ్ళాయి రాజేష్ ఆలోచనలు. సెక్రటరీ భ్రమరతో ఒకసారి, డాక్టర్ కాపాడియాతో మరొకసారి జగన్ రహస్యంగా మాట్లాడుతూ ఉండడం చూశాడు రాజేష్. అప్పట్నుండి అతని మీద కూడా ఒక కన్ను వేసుంచాడు. రాత్రి సమయాల్లో ఆ ఇంట్లో జరుగుతున్న సంఘటనలకు అతనికి ఏదైనా సంబంధం ఉందా? తన ఆలోచనలకు తనే నవ్వుకున్నాడు రాజేష్. జగన్ ఒక కారు డ్రైవర్. అతను తలుచుకుంటే యాక్సిడెంట్ పేరుతో ఎవరికీ అనుమానం రాకుండా హర్షవర్ధన్ని హతమార్చే అవకాశం అతనుకుంది. అటువంటి అవకాశాన్ని వదులుకుని అర్ధరాత్రులు పనిగట్టుకుని భయపెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తాడు?
జగన్ యాక్సిడెంట్ చేసే అవకాశం ఉందన్న ఆలోచన మనసులోకి అడుగు పెట్టగానే ఉన్నట్టుండి కీడును శంకించడం ప్రారంభించింది రాజేష్ అంతరంగం. సిటీకి దూరంగా బంజారా హిల్స్ ను ఆనుకునుంది హర్షవర్ధన్ ఎరువుల ఫ్యాక్టరీ. అతని భవంతి నుండి ఇంచుమించు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్యాక్టరీ ఉన్న ప్రదేశం. చాలా పెద్ద ఎరువుల ఫ్యాక్టరీ అది. 100 ఎకరాల విశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఆ ఫ్యాక్టరీని జపాన్, జర్మనీ దేశాల నుండి ఇంపోర్టు చేసిన శక్తివంతమైన యంత్రాలతో నింపాడు హర్షవర్ధన్. ఆ ఫ్యాక్టరీలో తయారయ్యే ఎరువులకి దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. క్వాలిటీ విషయంలో హర్షవర్ధన్ తీసుకునే ప్రత్యేకమైన శ్రద్ధే అందుకు కారణం. ఆ బిజినెస్ లో అతనుకున్న ఒకే ఒక ప్రత్యర్థి నరేన్ భూపతి. కావడానికి అతనిది ఎరువుల ఫ్యాక్టరీ అయినా క్వాలిటీ విషయంలో వెనకబడ్డం వల్ల మార్కెట్లో తన ఎరువులకు తగినంత డిమాండ్ సంపాదించలేకపోయాడు నరేన్ భూపతి. ఆ విషయంలో హర్షవర్ధన్దే పైచేయి కావడం కంటగింపుగా తయారైంది అతనికి. అందుకే అవకాశం దొరికిన మరుక్షణంలో తనని చావు దెబ్బ కొట్టడానికి గోతికాడ నకలా కాపలా కాచుకుని కూర్చున్నాడన్న సంగతి హర్షవర్ధన్కి తెలుసు. ఇంకా చెప్పాలంటే తన ఫ్యాక్టరీలోనే నరేన్ భూపతి చెంచాలు పనిచేస్తున్నారని, ఎప్పటికప్పుడు ఇక్కడ విషయాలు అతని చెవులకు చేరవేస్తుంటారని కూడా హర్షవర్ధన్కి తెలుసు. ఎంతమంది ఎన్ని చేరవేసినా బిజినెస్ సీక్రెట్ అనేది అంత ఈజీగా బయటకు వెళ్లదు. బిజినెస్ మ్యాగ్నెట్స్ అనబడే పెద్ద మనుషులకు తెలిసిన టెక్నిక్ అదే. ఆ సంగతి అలా ఉంచితే ఇంటి సమస్యలతో సతమతమవుతూ హర్షవర్ధన్ ఫ్యాక్టరీకి వెళ్లకపోవడం వల్ల మరో చికాకులు ఏర్పడ్డాయని, ట్రాన్స్పోర్ట్ విషయంలో ఇటీవల కొన్ని అవకతవకలు జరుగుతున్నట్టు తనకు అనుమానంగా ఉంది. ఫ్యాక్టరీ మేనేజర్ ఫోన్లో చెప్పాడు. ఆ విషయాన్ని గురించి భ్రమరతో మాట మాత్రం కూడా చెప్పకుండా సడన్ గా ఫ్యాక్టరీకి బయలుదేరాడు హర్షవర్ధన్. అతని ఆలోచనలు అలా ఉంటే డ్రైవర్ జగన్ మస్తిష్కాన్ని ఆక్రమించుకున్న ఆలోచనలు మరో విధంగా పరుగులు తీయడం ప్రారంభించాయి. తను ప్రేమించిన ప్రియురాలు సుధా పదే పదే మెదులుతోంది అతని కళ్ల ముందు. 25 ఏళ్ల వయసుంటుంది జగన్కి. చక్కని పర్సనాలిటీ అతంది. దానికి తగిన అందం. చాలా కాలంగా హర్షవర్ధన్ గారి దగ్గర పనిచేస్తున్నాడతను. ఇటీవలే ప్రేమలో పడ్డాడు. సుధా అనే అమ్మాయి అతన్ని మనసారా ప్రేమించింది. పెళ్లి చేసుకుని దంపతులు కావాలని వాగ్దానాలు చేసుకున్నారు. కులం వారి మధ్య అడ్డుగోడగా నిలిచింది. కులాంతర వివాహానికి సుధ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఇద్దరూ ఎక్కడికైనా దూరంగా పారిపోయి రహస్యంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి మరో ఉద్యోగం దొరికేంత వరకు సంసారం సజావుగా గడవడానికి అవసరమైన డబ్బును ఎలా సమకూర్చుకోవాలో అర్థం కాక సతమతమవుతున్న సమయంలో అతన్ని ఆదుకునేందుకు డాక్టర్ కాపాడియా వచ్చాడు. అతనికి ఒక పని అప్పగించి అది పూర్తి చేస్తే 10,000 ఇస్తానని మాటిచ్చాడు. తను చెయ్యాల్సిన పని ఇబ్బందికరమైంది అయినా సుధ కోసం తెగించి ఆ పని చేయడానికి ఒప్పుకున్నాడు జగన్. ఎంత ప్రయత్నించినా ఆ పని చేయడానికి అతనికి అవకాశం మాత్రం లభించలేదు. ఈలోగా సుధకు పెళ్లి నిశ్చయించారు ఆమె తల్లిదండ్రులు. దాంతో జగన్ మనసులో టెన్షన్ ఎక్కువైపోయింది. సుధ పెళ్లికి ఇంకో 4 రోజులు మాత్రమే వ్యవధుంది. ఆలోచనలతో వేడెక్కిపోతోంది జగన్ మస్తిష్కం. కాపాడియా అప్పగించిన పనిని ఎలాగైనా ఈ రోజు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడతను. 10,000 సంపాదించాలి. సుధను పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన తప్ప మరో ఆలోచన లేదు అతని మస్తిష్కంలో. అతని ఆలోచనలతో నిమిత్తం లేనట్టు వేగంగా పరుగులు తీస్తూనే ఉంది బెంజు కారు. సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుని కూర్చున్నాడు హర్షవర్ధన్. కీచుధ్వనులు చేస్తూ ఫ్యాక్టరీకి వెళ్లే మార్గం వైపు మలుపు తిరిగింది కారు. అదే సమయంలో అరఫర్లాంగు దూరంలో ఉన్న మరో మలుపు తిరుగుతూ బెంజు కారు వెనక భూతంలా ప్రత్యక్షమైంది ఒక లారీ. వికృతమైన ఇంజన్ మ్రోతలను వెలువరిస్తూ దున్నపోతులా బెంజు కారు వైపు దూసుకురావడం ప్రారంభించింది. దానికి మరో 200 గజాల దూరంలో పరుగులు తీస్తూ వస్తుంది రాజేష్ మోటార్ సైకిల్. హర్షవర్ధన్ గారు బయలుదేరిన తర్వాత ఇది అని చెప్పడానికి వీలు కాని ఆందోళన అంతరంగాన్ని ఆక్రమించుకుని కలవరపరుస్తుండగా బెంజు కారును అనుసరిస్తూ బయలుదేరాడతను. బెంజు కారును అనుసరిస్తోన్న లారీ ఉన్నట్టుండి వేగాన్ని పెంచుకుని ముందుకు దూసుకువెళ్లడం ప్రారంభించింది. యాక్సిలేటర్ తిప్పి తను వేగాన్ని పెంచాడు రాజేష్. ఎత్తు పల్లాల మీద నుండి ఎగిరెగిరి పడుతూ పరుగులు తీస్తోన్న మోటార్ సైకిల్ ఉన్నట్టుండి ఒక గోతిలో పడింది. చక్రాలు స్లిప్ కావడంతో పక్కకి ఒరిగిపోయింది. ఎగిరి అవతల పడ్డాడు రాజేష్. కాళ్ళు చేతులు డోకుపోయి రక్తాన్ని చెమర్చుతున్నా లక్ష్య పెట్టకుండా వెంటనే లేచి మోటార్ సైకిల్ను స్టడీ చేసి ముందుకు దూకించాడు. అతను ఆందోళన పడుతున్నదంతా అయింది. జరగకూడని దారుణం జరిగిపోయింది. సరిగ్గా ఆ ప్రదేశానికి ఫర్లాంగు దూరంలో రోడ్ని ఆనుకునుంది 50 అడుగుల లోతున విశాలమైన లోయలాంటి పల్లపు ప్రదేశం. హర్షవర్ధన్ ప్రయాణిస్తున్న బెంజు కారు ఆ పల్లపు ప్రదేశాన్ని ఆనుకున్న రోడ్డును సమీపిస్తున్న సమయంలో
మరింత వేగాన్ని పెంచుకుంటూ వెనక నుండి దూసుకొచ్చి బలంగా గుద్దేసింది లారీ. భయంతో గావుకేక పెట్టాడు జగన్. వికృతమైన శబ్దాలను వెలువరిస్తూ గాల్లోకి లేచింది బెంజి కారు. తలకిందులుగా పల్టీలు కొడుతూ పలపు ప్రదేశంలోకి దొర్లిపోయింది. ఆ ప్రదేశాన్ని సమీపిస్తూనే ఇంజిన్ ఆపి మోటార్ సైకిల్ మీద నుంచి దిగాడు రాజేష్. అప్పటికే ముందుకు దూసుకుపోయిన లారీ క్షణాల మీద ఆ ప్రదేశం నుండి కనుమరుగైపోయింది. లారీని గురించి పట్టించుకోలేదు రాజేష్. మోటార్ సైకిల్ స్టాండ్ కూడా వేయకుండా అలాగే వదిలి ఒక్క పొరుగున పోయి పల్లపు ప్రదేశంలోకి తొంగి చూసి లాగిపెట్టి ముఖం మీద గుద్దినట్టు అదిరిపడ్డాడు. సరిగ్గా ఒక గంట తర్వాత డాక్టర్ కపాడియా హాస్పిటల్ స్పెషల్ వార్డులో ఉన్నారు హర్షవర్ధన్, జగన్లు. హర్షవర్ధన్ భార్యతో పాటు బంధువులంతా ఆ రోజు హాస్పిటల్లోనే ఉన్నారు. చిరంజీవిని ఎత్తుకుని భర్త పక్కనే నిలబడింది సుజలాదేవి. ఆమె కళ్ళ వెంట ధారలు కట్టి ప్రవహిస్తోంది కన్నీరు. మిగతా వారంతా బయట నిలబడున్నారు. ఇంట్లో వారంతా అలేకే ఎక్స్ప్రెషన్కి వెళ్ళిందనుకుంటున్నారు. ఆమె కిడ్నాప్ చేయబడిందన్న విషయం ఒక రాజేష్కి తప్ప ఎవరికీ తెలీదు. అందరిలోనూ ఆందోళన, భయం చోటు చేసుకున్నాయి. చక్రవర్తి, ఆయన కుమారుడు విఠల్ కూడా వచ్చారు. డాక్టర్ కపాడియా ఎంతో శ్రద్ధ తీసుకుని ట్రీట్ చేస్తున్నారు. యాక్సిడెంట్ను గురించి తెలుసుకుని హుటాహుట్న అక్కడికి చేరుకున్నారు పోలీసులు. ఎస్పీ అమిత్ కుమార్ పేషెంట్స్ కండిషన్ అడిగి తెలుసుకున్నాడు. హర్షవర్ధన్కి పెద్ద గాయాలు తగలేదు. చివరి క్షణాల్లో డోరు తెరుచుకుని బయటకు దూకడం వల్ల ప్రాణాపాయం కలగకుండా తనను తాను రక్షించుకోగలిగాడాయన. తగిలిన షాక్ వల్ల స్పృహ తప్పిపోయిందే తప్ప హర్షవర్ధన్ ఆల్మోస్ట్ ప్రమాదం నుండి బయటపడినట్టే. కానీ జగన్ విషయం చెప్పలేనన్నాడు కపాడియా. చాలా సీరియస్గా ఉంది అతని పరిస్థితి. విపరీతంగా గాయపడిన కారణంగా హాస్పిటల్కి చేర్పించేసరికే కోమాలోకి వెళ్ళిపోయాడు అతను. ఎందుకో అనుమానం కలిగింది రాజేష్కి. అయినా ప్రస్తుతం చేసేదేమీ లేదని గ్రహించి కామ్గా ఉండిపోయాడు అతను. జగన్కి స్పృహొస్తే అసలు విషయం బయటపడుతుంది. ఒకవేళ ప్రాణాలు కోల్పోతే ఈ రహస్యం అతనితో పాటు భూస్థాపితం అవుతుంది. సో అతను బ్రతకాలి అనుకున్నాడు రాజేష్. హర్షవర్ధన్ సాయంత్రానికి మామూలుగా మాట్లాడతారని చెప్పగానే అందరూ ఆనందించారు. చక్రవర్తి మాత్రం అక్కడి నుండి కదిలిపోయాడు. అతని వీల్ చైరు నెట్టుకుంటూ విఠల్ అతని వెనకనే ఇంటికి వెళ్ళాడు. అప్పుడు సరిగ్గా సమయం 3 గంటలయింది. రాజేష్ పదే పదే వాచి చూసుకుంటున్నాడు. 6 గంటలకు గోల్కొండ కోటకు వెళ్లాలి తను. మనసంతా గజిబిజిగా ఉంది. ఇక్కడ హాస్పిటల్లో జగన్ నుంచి ఏమైనా విషయాలు తెలుసుకోవాలనే తపన, అక్కడ అలైక్యను కాపాడాలనే ఆత్రం అతని అంతరంగాన్ని కలిచివేస్తున్నాయి. మణిధర్ చూపులు రాజేష్ను మింగేసేలా ఉన్నాయి. రాజేష్ మాత్రం అసలు నేరస్తుడు ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నాడు. భగవాన్ దాదాను గురించి ఆరా తీసి అప్పటికే కొన్ని వివరాలు తెలుసుకున్నాడతను. అతను పచ్చినెత్తురు తాగే నర్రొప్ప రాక్షసుడని పోలీసు రికార్డుల ద్వారా తెలిసింది. హర్షవర్ధన్ అటువంటి వారిని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడు? ఆలోచిస్తుండగానే మరో 2 గంటలు గడిచిపోయాయి. 5 గంటలయింది టైము. డాక్టర్లు జగన్కి రక్తం ఎక్కిస్తున్నారు. రాజేష్ మెల్లగా బయటకు నడిచాడు, ఎవరూ గమనించకుండా. ఆ సమయంలోనే హాస్పిటల్ నుండి ఎవరితోనో ఫోన్లో మాట్లాడడంలో బిజీగా ఉంది భ్రమర. సరిగ్గా అదే సమయంలో తన భవంతిలోని ఒక ప్రత్యేకమైన గదిలో తన బిజినెస్ పార్ట్నర్స్తో సమావేశమై ఉన్నాడు నరేన్ భూపతి. ఫారెన్ విస్కీ బాటిల్స్ ఒక్కొక్కటి ఖాళీ అవుతున్నాయి. దానికి కారణం నరేన్ భూపతి ప్లాన్ సక్సెస్ కావడమే. ఆ రోజే నరేన్ భూపతి ఎరువులకు 10 లక్షల దాకా కొత్త ఆర్డర్స్ క్యాచ్ చేయగలిగాడు. దాంతో హిమాలయాలను అధిరోహించినంత ఆనందంగా ఉంది అతనికి. 10 లక్షల రూపాయల ఆర్డర్లు, దాంతో 25% లాభం ఉంటుంది. నిజానికి నరేన్ భూపతి ఆనందం అందుకు కాదు, తన ప్రత్యర్థిపై ఆ రోజు తాను విజయం సాధించినందుకు. డియర్ పార్ట్నర్స్, ఇక మన ఎరువుల కంపెనీ ఆర్డర్లు బాగా డెవలప్ అవుతాయని నేను గ్యారంటీ ఇస్తాను. అందుకని ఎరువుల్లో కొత్త కొత్త ప్రయోగాలు మనం చేయాలి. అందుకు మన టెక్నాలజీ సరిపోదు. ఆ హర్షవర్ధన్ ఎరువులు అంతగా సక్సెస్ కావడానికి జపాన్ వారి సహకారం బాగా పనిచేసింది. అందుకే మనం కూడా జర్మనీ వారి సహకారం పొందుదాం. మీకు చెప్పకుండా జర్మనీ వారిని నేనే కాంటాక్ట్ చేశాను. వారు మనకు సహాయం చేయడానికి అంగీకరించారు. దిగుబడి, నాణ్యత దృష్టిలో ఉంచుకుని ఒక మిషన్ కూడా కొనుగోలు చేశాను. దాని ఖరీదు 25 లక్షలు. ఇక ముందు మనకు విపరీతంగా వచ్చే ఆర్డర్లకు మనం సరుకు అందించాలి అంటే జర్మన్ మేడ్ మిషన్ మనకు తప్పనిసరిగా కావాలి. ముందు ముందు మనకు ఆర్డర్లు పెరుగుతాయి. అందుకే ఈ నిర్ణయాన్ని మీకు చెప్పకుండా తీసుకోవాల్సి వచ్చింది. అందుకు మీరంతా నన్ను క్షమించాలి అంటూ చెప్పడం ముగించాడు నరేన్ భూపతి. భూపతి గారు, మీకు ఈ ఫ్యాక్టరీలో 50% షేర్ ఉంది. మీరు ఏది చేసినా కంపెనీ డెవలప్ కావడానికే కాబట్టి మీ నిర్ణయాలకు ఎదురు చెప్పం అన్నాడు ఒక పార్ట్నర్. దాదాపు అందరూ అదే అభిప్రాయాన్ని వెలుగుచ్చారు.
ముఖ్యంగా వారందరిలో హర్షవర్ధన్ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి నరేన్ భూపతి ఇలా చేస్తున్నాడని తెలిసి చాలా సంతోషించారు కూడా. భూపతి గారు, హర్షవర్ధన్ ఎరువులకు భారతదేశంలో ఇప్పటికే మంచి డిమాండ్ ఉంది. మరి వాటిని డామినేట్ చేసి మన ఎరువులు నిలబడతాయా? అడిగాడు ఒక పార్ట్నర్. ఆ భయం ఎవరికీ అక్కర్లేదు. ఎందుకంటే హర్షవర్ధన్ ప్రస్తుతం సమస్యల్లో మునిగున్నాడు. ఇప్పట్లో కోలుకోవడం సాధ్యం కాని పని. హర్షవర్ధన్ ఎరువుల ఫ్యాక్టరీ శాశ్వతంగా మూతపడే బ్రహ్మాండమైన ప్లాన్ ఆలోచించాను, చెప్పాడు నరేన్ భూపతి. ఆ మాటలు వింటూనే సంతోషంతో వెలిగిపోయాయి పార్ట్నర్స్ వదనాలు. ఆ మరుక్షణంలో విస్కీ బాటిల్స్ ను ఖాళీ చేస్తూ ఆనందంలో మునిగి తేలడం ప్రారంభించారు అందరూ.